సార్ మాధవరావు గారు, కల్తీ నెయ్యిపై చర్చ అంటూ హెరిటేజ్ డ్యామేజ్ కంట్రోల్ కోసం చంద్రబాబు తపన పడ్డారా? అసలు మండలిలో మాట్లాడకుండా అసెంబ్లీలో చర్చ ఎందుకు పెట్టినట్టు? అంటే మండలిలోకి వస్తే అక్కడ వైసీపీ సభ్యులు మొత్తం ఈ విచారణలో ఏవైతే వాస్తవాలు బయటకు వచ్చినాయో అవన్నీ కూడా మేము మాట్లాడతామని చెప్పి వాళ్ళు భయపడి ముందు అసెంబ్లీలో వాళ్ళు చర్చ పెట్టుకోవడం జరిగింది. అపోజిషన్ లేదు కదా, వాళ్ళు మొత్తం వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి సంబంధించి వాళ్ళు మాట్లాడుకోవడం మనందరం కూడా చూసాం. నేను చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ మొత్తం చూస్తే అసెంబ్లీలో జరిగింది. వాళ్ళు సిబిఐ ఛార్జ్షీట్లో ఉన్న అన్ని అంశాలని పరిగణలోకి తీసుకోకుండా కొన్ని ఒక క్రియేషన్ లాగా, అంటే ఏదైనా ఒక సినిమా తీయాలనుకున్నప్పుడు దానికి ఒక స్టోరీ రాసుకోవడం, దానికి ఒక స్క్రీన్ ప్లే డైరెక్షన్లో చేసుకున్నట్టుగా ఆ వేలో దానికి ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళంతా డిజైన్ చేసుకొని ఏదో ఒక అభూత కల్పనలాగా ఒక క్రియేటివిటీ తీసుకొచ్చి అక్కడ చూపించినట్టుగా ప్లాన్ చేశారు. వాస్తవాలు అసలు ఒక్కటి కూడా దాంట్లో చూపించిన పరిస్థితులు మేము గమనించలేదు. దాంట్లో రేపు మేము 4 రోజులు కొట్లాడి ప్రభుత్వంతో రేపు కౌన్సిల్లో చర్చకి మేము పట్టుబట్టడం జరిగింది. మేము ఏదైతే ప్రజలకు వాస్తవాలు తెలియాలి, వీళ్ళు ఏదైతే ఈ సంవత్సర కాలంగా అసత్యాలు ప్రచారం చేశారో ఇవన్నీ కూడా తిరుపతి పవిత్రతని ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చారో, 100 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉండే భక్తుల మనోభావాలను దెబ్బతీశారో, ఈ వాస్తవాలు ప్రపంచానికి తెలియాలి, హిందూ భక్తుల మనోభావాలను కాపాడాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఏం జరిగింది, సిబిఐ విచారణలో ఏమి బయటపెట్టింది అని చెప్పి అన్ని విషయాలను మేము రేపు డిస్కషన్కి మేము పట్టుబట్టడం జరిగింది. మా దగ్గర పూర్తి కంటెంట్ ఉంది. రేపు మేము కూటమి సభ్యులందరికీ సాక్ష్యాధారాలతో సహా రేపు మేము కౌన్సిల్లో వాళ్ళకి చూపించడం, మేము దాని మీద షార్ట్ డిస్కషన్ తీసుకురావడం జరిగింది. రేపు ఎట్టి పరిస్థితుల్లో వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతామని చెప్పి మీకు తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు గారు అసలు 2024-26 ఇందాపూర్కి హెరిటేజ్కి సంబంధం లేదు అని చెప్తున్నారు కదా చంద్రబాబు నాయుడు. సంబంధం ఉందా లేదా మేము రేపు మొత్తం డేట్ వైజ్గా ఇందాపూర్కి హెరిటేజ్కి ఎక్కడెక్కడ సంబంధాలు ఉన్నాయి, ఇందాపూర్లో మీరు ఎప్పుడెప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేసుకున్నారు, అసలు సిబిఐ రిపోర్ట్లో ఏముంది, మొత్తం కూడా రేపు సవివరంగా రేపు కౌన్సిల్లో మా సభ్యులందరం కూడా మేము సభ ముందు ఉంచడానికి, రాష్ట్ర ప్రజలు కాదు ఈ ప్రపంచవ్యాప్తంగా ఉండేది ఈ హిందువులందరికీ కూడా ఈ దీంట్లో వాస్తవాలను వెలికి తీయడానికి మేము రేపు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు మాట్లాడింది చూస్తే ఆత్మస్తుతి పరనిందలాగా ఉంది. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఒక తప్పు చేశారు, లేకపోతే ఒక పొరపాటు చేశారు, దాన్ని సరిదిద్దుకోవడానికి ఇప్పుడు 100 తప్పులు చేస్తూ ఉన్నారు అనేది వాళ్ళకు కూడా అర్థమయ్యి ఈరోజు వాళ్ళ బీజేపీ ఎమ్మెల్యేలు కానీ జనసేన ఎమ్మెల్యేలు కానీ చర్యలు తీసుకోండి ప్రజలు అడుగుతున్నారని చెప్తే దానికి ఆన్సర్ ఎవరి మీద చర్యలు తీసుకోవాలనే విషయం ఆయన చెప్పట్లేదు. ఏదేదో ఆయన శ్రీకృష్ణదేవరాయలు రాసిన ఆముక్త మాలేది గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. అసలు సంబంధం లేని చర్చ జరిగింది నిన్న అసెంబ్లీలో. మీరు తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందా లేదా, అసలు ఎప్పుడు బయటపడింది, ఎవరి గవర్నమెంట్లో బయటపడింది, ఎలా బయటపడింది, బయట ఏదో రిజెక్ట్ చేసిన లారీలు మళ్ళీ ఎలా లోపలికి వచ్చినాయి, వాటి మీద చర్చ లేదు నిన్న అసెంబ్లీలో. అంతా ఒక స్క్రీన్ ప్లే ఒక స్టోరీ రాసుకొని వచ్చి ఆ స్టోరీని ఏదో ప్రజలు నమ్మించాలనే ఒక ప్రయత్నం అయితే చూసాం. కానీ ఇది నిన్న లడ్డూ మీద కానీ ఈ సిబిఐ ఛార్జ్షీట్ మీద కానీ చర్చ జరిగిన పరిస్థితులు అయితే నిన్న మేము గమనించలేదని చెప్తాం. అంటే ఒకవేళ చర్యలు తీసుకోవాల్సి వస్తే ఎవరిపైన తీసుకోవాలి? ఎందుకంటే కల్తీ నెయ్యి పట్టుబడింది ఎప్పుడు, సిబిఐ తీసుకున్నటువంటి శాంపుల్స్ ఎప్పుడు తీసుకున్నారు, దీన్ని ఏ రోజు కల్తీ నెయ్యి లోపలికి వెళ్ళింది, ఈ టెస్టులన్నీ ఎప్పుడు జరిగాయి, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది, ఎవరు పెట్టిన పాలక మండలి ఉండగా జరిగింది అన్నది తీస్తే నిజంగా చర్యలు ఎవరిపైన తీసుకోవాల్సి వస్తుంది? మేము అదే కదా అడుగుతా ఉంది. ఇప్పుడు 2024 నుంచి 26 వరకు అసలు ఎందుకు మీరు నిన్న అసెంబ్లీలో మీరు మాట్లాడలేదని అడుగుతున్నాం మేము. సిబిఐ ఛార్జ్షీట్లో చాలా క్లియర్గా డేట్ల వైజ్గా ఎప్పుడు టెండర్ క్వాలిఫై అయింది, టెండర్ క్వాలిఫై అయిన తర్వాత ఎప్పుడు ఎన్ని లారీలు సప్లై చేశారు, ఏ డేట్లో, మళ్ళీ ఏ డేట్లో రిజెక్ట్ అయినాయి, ఆ రిజెక్ట్ అయిన లారీలు ఎక్కడ పెట్టారు, ఎన్ని నెలలు పెట్టారు, మళ్ళీ ఆ ఏ డైరీ ద్వారా మళ్ళీ టీటీడీలోకి వచ్చినాయి, ఆ నెయ్యితో ఎలా లడ్లు తయారు చేశారు, ఎలా అమ్మారు, మొత్తం చాలా క్లియర్గా ఉంది సిబిఐ రిపోర్ట్లో. ఒక్క అక్షరం కూడా నేను దాని గురించి ప్రస్తావన లేకుండా 19-14 మధ్యలో ఒక్క శాంపిల్ కూడా టెస్ట్ లేకపోతే, సిబిఐ దాని మీద ఏది లేకపోతే మీరు 14-19 మధ్యలో ఏదో జరిగింది అని చెప్పి చూపించాలనే ప్రయత్నం జరిగింది. కానీ దీన్ని బట్టి ఈ సిబిఐ రిపోర్ట్గా స్టడీ చేస్తే చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మీరు ఏదైతే గత 2016 నుంచి 2024 వరకు
270 రూపాయల నుంచి 331 రూపాయల వరకు ఏదైతే నెయ్యి ధరలు గ్రాడ్యువల్గా పెరుగుతూ వచ్చినాయో దాన్ని ఒకేసారి 580 658 రూపాయలు పెంచుకోవడం కోసం చేసిన కుట్ర ఇది అని చెప్పి బయటపడింది ఈరోజు సిబిఐ రిపోర్ట్ ఆధారంగా. ఒకేసారి 100% రేట్లు ఎందుకు పెరిగినాయి అని చెప్పి క్వశ్చన్ చేస్తారు ప్రజలు, లేకపోతే ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తాయి, మీడియా క్వశ్చన్ చేస్తాయని ఒక భయంతో వాళ్ళు ఏం చేశారంటే మీది గతంలో తక్కువ రేట్లకు వచ్చిందంతా కల్తీ నెయ్యి, ఏది ఎక్కువ రేటు పెట్టి మేము ఇప్పుడు ఒరిజినల్ నెయ్యి తీసుకొస్తున్నామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మేము గట్టి సూటిగా అడుగుతా ఉన్నాం, ఒక్కదానికి ఆన్సర్ చెప్పలేకపోయారు. నేను వీళ్ళు 2018లో 27/8/2018లో 87,750 కేజీలు నెయ్యి మీరు టెండర్ కాల్ఫర్ చేశారు. దేనికి? నెయ్యితో లడ్డు తయారు చేయడం, ఆ నెయ్యితో తయారు చేసిన లడ్డు పూత పూయడానికి ఫ్లేవర్ నెయ్యి కొన్నారంట. చాలా ఆశ్చర్యకరమైన పరిస్థితులు మనం ఈరోజు చూస్తా ఉన్నాం. ఎవరైనా బంగారం తయారు చేస్తారు, బంగారం కొనుక్కుంటాం మనం. బంగారానికి బంగారం పోతేసేది ఎక్కడ ఉందండి ప్రపంచంలో? లేదు. వెండికో లేకపోతే వేరే ఏదైనా మెటల్కి బంగారం కోటింగ్ వేస్తారు, కానీ బంగారానికి బంగారం పోతేయడం అనేది ఈ ప్రపంచంలో ఎక్కడ మేము వినలేదు, చూడలేదు. అలాంటిది నెయ్యితో తయారు చేసిన లడ్డుకి నెయ్యి పోత వేయడం ఏంటనేది క్లియర్ గా కాబట్టి అది సువాసన రాదు కాబట్టి ఫ్లేవర్డ్ ఘీ తీసుకొచ్చి పూసారా కాబట్టి కదా 2000 ఏదైతే వీళ్ళు 2014-19 మధ్యకాలంలో ఇలాంటి కార్యక్రమాలు చేసుంటారని డౌట్ వచ్చుంటే 19-24 మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ చేసేవాళ్ళం మేము. ఎప్పుడు కూడా తిరుమల పవిత్రతను ఎవరు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత తిరుమల ప్రతిష్టను దెబ్బతీయడానికి ఎవరు ప్రయత్నం చేయలేదు. నిన్న ఈయనే చెప్పాడు, బ్రిటిష్ వాళ్ళు కూడా తిరుమల జోలికి వెళ్ళలేదు, భయపడ్డారని చెప్పి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్తే బ్రిటిష్ వాళ్ళు ధైర్యం చేయలేనిది, ఇన్ని స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు ఎవరు ధైర్యం చేయలేనిది తిరుమల లడ్డు ప్రతిష్టను కానీ తిరుమల ప్రతిష్టను కానీ ఈ నష్టం చేయడానికి మీరెందుకు ధైర్యం చేశారని మేము అడుగుతా ఉన్నాం. మీరు నిజంగా హిందూ మతం అయితే, హిందూ భక్తుల మనోభావాలు మీరు కాపాడేవాళ్ళు అయితే, నేను డైరెక్ట్గా అడుగుతాను, మీరు కాపాడేవాళ్ళు అయితే, మీరు తిరుమల మా వెంకటేశ్వర స్వామి మా కులదైవం అని మీరు మాట్లాడేవాళ్ళు అయితే, ఆ రోజు జీవోలు 7 కొండలు కాదు 2 కొండల జీవో రద్దు, 2 కొండలు కాదు 7 కొండలు ఇచ్చిన జీవోని రద్దు చేస్తారని మీరు ఎలా మాట్లాడతారు? అదేవిధంగా మీరు మళ్ళీ ఫ్లేవర్డ్ నెయ్యి అని చెప్పి ఎవ్వరు చేయలేదు 75 సంవత్సరాల్లో ఫ్లేవర్డ్ నెయ్యి కొన్నది మీరు ఒక్క ప్రభుత్వంలోనే అని చెప్పి ఈరోజు సిబిఐ ఛార్జ్ షీట్లో కూడా క్లియర్గా బయటకు వచ్చిన పరిస్థితి. 2014-19 మధ్యలోనే అన్ని కుంభకోణాలు జరిగినాయి, దానికి క్లియర్ ఎవిడెన్స్ మా దగ్గర ఉంది. దీన్ని రేపు మేము సభలో కౌన్సిల్లో మొత్తం బయటపెట్టడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం మా సభ్యులం. అదేవిధంగా 2024లో మీరు ఎలా రేటుకి ఇచ్చారు, ఎలా క్వాలిఫై చేశారు, ఏ కంపెనీలకు ఇచ్చారు, మీరు ఆ కంపెనీలు మీ కంపెనీ 17వ ఐటమ్గా మీ వెబ్సైట్లు ఎందుకు పెట్టుకున్నారు, దాని తర్వాత ఏం జరిగింది, మళ్ళీ 2025కి వచ్చిన తర్వాత ఏం టెండర్లో క్వాలిఫై చేసుకున్నారు, మళ్ళీ 2015లో మీరు ఏదైతే చెప్పారో ఆ కంపెనీ టెండర్లో క్వాలిఫై అయింది, 16లో డిస్క్వాలిఫై అయింది, మళ్ళీ 16లోనే మళ్ళీ క్వాలిఫై అవుతుంది. ఎలా ఇవన్నీ సాధ్యమవుతాయి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మిమ్మల్ని. మొత్తం ఇది ఒక మాఫియా సార్. ఏదైతే లిక్కర్ మాఫియా, ఈ మాఫియాలు మైనింగ్ మాఫియాలు ఉన్నాయో అలాగే డైరీ మాఫియా అనేది కూడా ఈరోజు గవర్నమెంట్ డైరీలు మొత్తాన్ని నిర్వీర్యం చేసి ఈ ప్రైవేట్ డైరీలన్నీ కూడా కొమ్మక్కై సిండికేట్ అయ్యి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తెరదీస్తున్నాయని చెప్పి మేము ఈ సిబిఐ ఛార్జ్ షీట్లు గమనించిన తర్వాత ఈ అన్ని డైరీలు కొమ్మక్కై ఈ కార్యక్రమాన్ని తెరలేపని అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.